ఫ్యామిలీ వీక్. సో ఎవరు వస్తారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. వస్తే హింట్స్ ఏమి ఇస్తారు అనేది మాట్లాడుకుందాం. ప్రజెంట్ సిట్యువేషన్ అసలు ఎలా ఉంది బయట అనేది కూడా మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునన్నా కాదన్నా నిన్న ఎపిసోడ్ బీభత్సమైన డ్యామేజ్ తనూజాకి. సేమ్ టైం సో కళ్యాణ్కి బీభత్సమైన ప్లస్ అయింది. బికాస్ ఆఫ్ ఒక్కటే అంటే లైక్ అంతకుముందు వారం ఏదైతే నీ విన్నర్ ఎవరు ఎగ్జిట్ ఎవరు పెట్టమన్నప్పుడు విన్నర్ ప్లేస్లో తీసుకెళ్లి కళ్యాణ్ తనుజాని పెడతారు. సో తనుజ ఇమాన్యుల్ పెట్టింది. అక్కడ తనుజ గేమరు అది ఇది కళ్యాణ్ అలాగే పెట్టాడు అనుకున్నారు. ఇప్పుడు సేమ్ నీకు హౌస్లో సపోర్ట్ ఎవరు అని చెప్పినప్పుడు కళ్యాణ్ తనుజ పెడతారు. అంటే ఇమాన్యుల్ నువ్వు గెలిస్తే నేను నిజంగా హగ్గిచ్చావనరా అని చెప్పి మనకి ఆ టాస్క్ ఓడిపోయినప్పుడు కూడా చెప్తారు తనుజాకి కళ్యాణ్కి. సో అంటే కళ్యాణ్ ఇమాన్యుల్కి కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. సో హౌస్లో చాలా మందికి కూడా కళ్యాణ్ అంటే ఇష్టం. అయినా కానీ కళ్యాణ్ తీసుకెళ్లి తనుజాది పెట్టాడు అక్కడ. సో లాస్ట్ టైము తనుజాది పెట్టాడు, ఇప్పుడు తనుజాది పెట్టాడు. కాబట్టి అతను ఒకటే మోడ్లో ఉన్నాడు, జెన్యూన్గా ఉన్నాడు, ప్యూర్గా ఉన్నాడు అక్కడ. సో ఈ అమ్మాయి సరిగ్గా లాస్ట్ ఇమాన్యుల్ పెట్టింది. సో ఓకే, ఆ పనిలో గేమ్ ఆడుతుంది. సో గేమర్ అనుకోవచ్చు. బట్ నిన్న కొంచెం ఏదైతే లేట్ చేయటము, హడావుడ్ చేయటము, ఆ స్టేట్మెంట్స్ వెరైటీగా కొంచెం పాస్ చేయటము, నాకు సార్ మధ్యలో ఇంటరప్ట్ అవటము, ఇవన్నీ జరిగి బీభత్సంగా ఆ అమ్మాయి నాకు హౌస్లో సపోర్ట్ ఎవరు లేరు అనేసింది. సో దానివల్ల ఏమైంది, అమ్మాయికి బీభత్సమైన నెగిటివ్ వచ్చింది బయట. మామూలు కూడా కాదు, చాలా గట్టి నెగిటివ్ వచ్చింది. అందరూ ఏకమై ఒకటే పాయింట్ మీద కొడుతున్నారు అమ్మాయిని. సో ఇప్పుడు ఏమైందంటే హౌస్లోకి ఫ్యామిలీ వీక్ వస్తుంది. ఈ అమ్మాయి కెప్టెన్ అయింది. సో ఈ వీక్ చాలా కష్టం అమ్మాయి సర్వైవ్ అవ్వటం హౌస్ లోపల. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అమ్మాయికి. దాని అమ్మాయి తట్టుకొని నిలబడాలి. ఇవి పక్కన పెడితే ఫ్యామిలీ వీక్ ఎవరిదైతే పండిద్దో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి తనూజాకి అండ్ నెక్స్ట్ కళ్యాణ్కి వచ్చేసరికి చాలా క్లోజ్ ఓట్ బ్యాంక్ ఉంది. అసలు కళ్యాణ్ కొన్ని పోల్స్లో అయితే రాత్రి నుంచి దాటేసి ఉన్నాడు, కనపడట్లేదు. తనూజ ఆ రేంజ్లో ఉన్నాడు. అసలు పెట్టడంతో 20,000 పడిన నా దాంట్లో, అక్కడ లక్షలు పడిన ఇంకొకరి దాంట్లో కూడా కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. లేదంటే సో తనూజాకి కళ్యాణ్కి 1% దగ్గరలో ఉన్నారు. అంటే తనూజ 1% ఎక్కువ ఉంది, కళ్యాణ్ 1% తక్కువ ఉన్నాడు. కొన్ని పోల్స్లో కళ్యాణ్ ఒక 5% ఎక్కువే ఉన్నాడు. ఆ రేంజ్లో కళ్యాణ్ ఓటింగ్ పెరుగుతుంది. కళ్యాణ్ ఓటింగ్ పెరగడానికి కూడా కారణం తనూజనే. నేను అలా మాట్లాడడం అంటే సో దాంట్లో ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా తన ఆ మాట అలా అనడము నచ్చలేదు. బికాస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో కళ్యాణ్ అమ్మాయిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు రీసెంట్గా. అండ్ కళ్యాణ్ తన పేరు పెట్టినప్పుడు ఈ అమ్మాయి కూడా కళ్యాణ్ పేరు పెట్టుండాల్సింది, సరిపోయింది. సో అందుకని ఏం చేశారంటే కళ్యాణ్ అంత చేసినా కూడా తనూజ అలా అనింది అని చెప్పి సో ఆబ్వియస్లీ న్యూట్రల్ ఆడియన్స్లో చాలామంది పోల్స్లో ఓట్లు వేసే వాళ్ళు తనూజాకి కూడా. సో ఇటుపక్క కళ్యాణ్కి షిఫ్ట్ అయ్యారనమాట. డెమోన్ గెలవకపోవడానికి కూడా ఇదే కారణం. డెమోన్ విన్నర్ అవ్వకపోవడానికి ఏంట్రా కారణం అంటే ఇదే కారణం. ఇప్పుడు కళ్యాణ్కి పడుతున్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్లో నుంచే డెమోన్కి ఓట్లు చీలాలి. సో డెమోన్కి అలా ఓట్లు చీలితే కళ్యాణ్ దగ్గర నుంచి తనూజాకి కేక్ వర్క్ అయింది. సో అందుకని ఎవరైతే ప్రజెంట్ ఆ విన్నింగ్ రేస్లో ఉన్నారో, తనూజతో కంపీట్ చేస్తున్నారో వాళ్ళకే ఓట్లు వేద్దాం అని చెప్పి సో కళ్యాణ్కే ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. సో డెమోన్ ఎంత నచ్చినా కానీ, డెమోన్ ఎంత మంచిగా ఉన్నా కానీ, డెమోన్ డౌన్ టు ఎర్త్ కనిపించినా కానీ, డెమోన్ గొడ్డు చాకరీ చేస్తూ ఆడుతున్నా కానీ డెమోన్కి ఓట్లేదు. ఎందుకంటే ఆ తనూజాకి ఆ విన్నింగ్ ఛాన్సెస్ అనేది కొంచెంగా దూరం చేయాలి అంటే లైక్ అంతే కదా. సో బయట పాలిటిక్స్ అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు, ఓట్లు కన్సాలిడేట్ అవ్వాలి, ఓట్లు చీలకూడదు. ఓట్లు చీలితే మళ్ళీ వేరే వాళ్ళు ఈజీగా గెలిచేస్తారు. సో అందుకని చెప్పి ఇలా జరుగుతుంది అనమాట. ఫ్యామిలీ వీక్లో కళ్యాణ్ వాళ్ళ మదర్ హౌస్లోకి వెళ్తున్నారు. సో వాళ్ళ మదర్ లోపలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేబీ తిను అంత ట్రూ ఎమోషన్ చూపెట్టకపోవచ్చు, ఎందుకంటే తినే చెప్పాడు నాకు అంతగా లేదు అని. బట్ వాళ్ళ మదర్ ఈ అబ్బాయితోటి అంటే లైక్ ఫస్ట్లో చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయి దూరంగా ఉండటము, దట్టు హౌస్ లోపల వాళ్ళ అమ్మగారి గురించి వాళ్ళ నాన్నగారి గురించి అబ్బాయి చెప్పి బాధపడటము, ఇవన్నీ చూసిన తర్వాత సో చాలామందికి బయట బాధ వేసినప్పుడు కన్నా ఆ తల్లి ఆమెకు బాధ అయ్యేదా, ఆమె ఏడ్చుండదా? సో డెఫినెట్లీ ఏడ్చుంటారు కదా. సో అలాంటి ఆమె లోపలికి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయిని చూసుకున్నప్పుడు డెఫినెట్లీ ఆ ఎమోషన్ అనేది బయటకు వచ్చింది తనకి ఖచ్చితంగా. మేబీ తిను అప్పుడు దానికి రియాక్ట్ అయ్యాడు అంటే అది సరిగ్గా కానీ వర్కౌట్ అయింది అంటే మాత్రం అసలు ఈ అబ్బాయిని ఇంకా ఆపలేరు ఎవరు. అంతే, ఇంకా ఆపలేరు ఈ అబ్బాయిని. మళ్ళీ చెప్తున్నా, ఇది రాసి పెట్టుకోవాలి ఇన్వర్టెడ్ కామర్స్లో. ఈ అబ్బాయిని ఆపలేరు, ఎవరి వల్ల కూడా కాదు ఆ అబ్బాయిని ఆపడం, అదన్నమాట. ఓకేనా. సో వాళ్ళ మదర్ వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇమాన్యుల్ కోసం కూడా వాళ్ళ మదరే వస్తున్నారు లోపలికి. ఇమాన్యుల్ కోసం కూడా వాళ్ళ మదరే వస్తున్నారు. అంటే లైక్ వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పెంచింది, మట్టి తిని పెంచింది. లైక్ ఒక కొడుకు చాలు, రెండో కొడుకుని కన్నా ఆర్థిక స్తోమత లేక సో
ఒక కొడుకే చాలు అని చెప్పిన ఇమాన్యుల్ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు విన్నప్పుడు ఆ అమ్మ ఎవరు అనేది చాలా మందికి చూడాలని ఉంటుంది. అంటే అతను జబర్దస్త్లోను వాటిలోనూ చూపెట్టాడు, బట్ ఇక్కడ కూడా చూపెట్టాలి కదా వాళ్ళ అమ్మ ఎవరు ఏంటి అనేది. సో ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మని లోపలికి పంపిస్తారు. సో అది చూసినప్పుడు ఖచ్చితంగా అతను ఎమోషనల్ అవుతాడు. సో అతనికి కూడా ఫ్యామిలీ వర్కౌట్ అయింది. బట్ ఏదంటే ఓటింగ్ పరంగా ఏంటంటే అది అంత ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే సో ఎఫెక్ట్ చూపించవచ్చు అబ్బాయి మీద. అబ్బాయి ఓటింగ్లోకి వస్తే మేబీ ఏంటి అనేది తెలియదు, కానీ సో ఆ ఓటింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎందుకంటే బయట ఆ రోజు ఫ్యామిలీ వీక్ చూసినప్పుడు సో ఖచ్చితంగా ఆ ఇమాన్యుల్ మాట్లాడిన మాటలు ఏమున్నాయో మొన్న తన పాస్ట్ గురించి చెప్పినప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చదువుకుంటూ పనులు చేయడము అలాంటివి అన్నీ. సో చాలా మందికి యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటాయి అలాంటి మాటలు. సో అలాంటి వాళ్ళ మదర్ లోపలికి వచ్చినప్పుడు సో ఏంటి అనేది మనం ఆలోచించాలి. సో కాబట్టి అండ్ దట్టు ఇప్పుడు హింట్స్ ఏమన్నా ఇస్తారా అంటే వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు సో ఇమాన్యుల్కి గట్టిగా హింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు తనుజతో గొడవ పెట్టుకో అవి ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఎమోషన్ ప్యూర్గా పండితే సరిపోద్ది అనమాట. హింట్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి రితువు కోసం కూడా వాళ్ళ మదరే వస్తారు. సో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ మదర్తోనే ఉంటుంది. బయట కొన్ని వీడియోస్ కూడా చూశాను, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గానే ఉంటున్నారు, క్లోజ్గానే మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళ మదర్ వస్తారు. లాస్ట్ టైం విష్ణుకి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఏవైతే చెప్పాడో కొన్ని విషయాలు, మేబీ ఇలాగా అమ్మాయి ఉంటే అది ఇది అని చెప్పి, సో మేబీ ఈమె కూడా వచ్చి డెమోన్ ఏమన్నా ఓకే ఫ్రెండ్గానే ఉన్నామని చెప్పి డెమోన్ ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేస్తుందా అంటే రితు వాళ్ళ మదర్ సో మాధురి గారికి ఫోన్ చేసి మరీ చెప్పింది అని చెప్పి మాధురి గారు చెప్పారు కదా. అలాంటి ఇప్పుడు రితు వాళ్ళ మదరే లోపలికి వస్తున్నారు. మరి డెమోన్ ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదో చూడాలి. సో మోస్ట్లీ యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మదర్ అక్కడ యాక్సెప్ట్ చేయలేదు అంటే అది బయట నెగిటివ్గా వెళ్ళుద్ది. సో ఖచ్చితంగా వాళ్ళ మదర్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది అంతకు ముందులా లేదు, క్రింజ్ లాగా లేదు ఇప్పుడు. సో అది జెన్యున్ ఫ్రెండ్షిప్. సో కొంచెం ఆ సోల్ కనిపిస్తుంది వాళ్ళ దాంట్లో. సో కాబట్టి వాళ్ళ మదర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే దానికి ఛాన్స్ ఉంది. కాకపోతే కొంచెం చూసుకొని ఆడుకోమని చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమోన్ కోసం కూడా వాళ్ళ మదరే వెళ్తున్నారు. ఈ అబ్బాయి ఏంటంటే ప్రాబ్లము ఏడవడు, టూ మచ్ చేయడు, ఇదే అబ్బాయిల ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెస్ బోర్డు అది వచ్చింది. మా నాన్న నాకు చెస్ నేర్పించాడు, 6th క్లాస్ ఫోటో పంపించి మా నాన్న నాకు చెస్ నేర్పించాడు చెప్పాడు. దాన్ని చెప్పిన తర్వాత అబ్బాయి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవచ్చు, నన్ను చిన్నప్పుడు మా నాన్న అది ఇది నాకు చెస్ నేర్పించాడు నువ్వు వద్దన్న. ఇంకొంచెం ఎమోషనల్ డ్రామా చేయొచ్చు అబ్బాయి. అక్కడ చేయలేదు అబ్బాయి. ఏడవచ్చు అబ్బాయి, అక్కడ ఏడవలేదు అబ్బాయి. ఇదే నిన్న టూ మచ్ ఏడవచ్చు అబ్బాయి, టూ మచ్ ఎమోషనల్ అవ్వచ్చు అబ్బాయి, అక్కడ కూడా చేయలేదు. సో ఇలాంటి స్కోప్స్ అన్ని అబ్బాయి వదిలేసుకుంటున్నాడు. ఇప్పటి నుంచి కదా, చాలా ఫస్ట్ నుంచి వదిలేసుకుంటున్నాడు. ఆ టబ్బు టాస్క్లో ఎప్పుడైతే బర్నీ గారు సపోర్ట్ చేస్తే ఎవరు సపోర్ట్ చేయక అవుట్ అయిపోయి చెప్పి కామ్గా లేచి బయటకు వచ్చేస్తారు అబ్బాయి. అక్కడి నుంచి చూస్తా ఉన్నా అబ్బాయిలోని చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. ఆ స్థిత ప్రజ్ఞత అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, ఆ అబ్బాయికి ఉంది అలా దాంట్లో. అంటే అనవసరంగా గొడవ పడకూడదు అనే మెంటాలిటీ అబ్బాయిని, ఈవెన్ దో బిగ్ బాస్ హౌస్లో ఉన్నా కూడా అనవసరంగా గొడవ ఎందుకు పడాలి, కారణం లేకుండా గొడవ ఎందుకు పడాలి, ఈవెన్ కారణం ఉన్నా కూడా అది గొడవ పడేంత కారణమా అని ఈ అబ్బాయి ఆలోచించగలుగుతాడు. అది నాకు బాగా నచ్చుద్ది అనమాట. అండ్ అసలు నాయన ఇంత స్వాతి ముత్యం ఏంట్రా బాబు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. కొంచెం బిగ్ బాస్ హౌస్లో ఉన్న కొన్ని కళలు చూపెట్టాలా అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ అబ్బాయిలో. నెక్స్ట్ వచ్చేసరికి సుమనన్న కోసం వాళ్ళ వైఫ్ వస్తారు. ఆబ్వియస్లీ తెలిసిందే, సుమనన్న వాళ్ళ వైఫ్ లోపలికి వచ్చేప్పుడు మేబీ కిడ్తో సహా వస్తారేమో. సుమనన్న బాబుతోటి, బాబు పెద్దోడే ఏంటో నాకు తెలిసి, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ సుమనన్న కోసం వాళ్ళ వైఫ్ వస్తారు. ఆల్రెడీ చూసాం మనం ఫస్ట్ 3 వీక్స్లోనే ఇనిషియల్ వీక్స్లో వెళ్ళిపోతారు సుమనన్న అనుకున్నాం, కానీ అలాంటి సుమనన్న నెట్టుకుంటూ వస్తున్నాడు. టాప్ 6లో సుమనన్న కోసం ఒక ప్లేస్ ఖాళీగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో సుమనన్న లోపలికి వాళ్ళ వైఫ్ లోపలికి వస్తారనమాట, అది సంగతి. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ కోసం వాళ్ళ సిస్టర్ వస్తారు. సో తనూజ వాళ్ళ సిస్టర్ లోపలికి వచ్చినప్పుడు ఆ ఎమోషన్ అనేది ఎంత గట్టిగా పండుతుంది. ఎందుకంటే లైక్ వాళ్ళ సిస్టర్ కొంచెం లేట్గానే వస్తారు. ఫస్ట్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత సో తనూజ వాళ్ళ సిస్టర్ని లోపలికి పంపిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్ళి అంటున్నారు, తనూజ వాళ్ళ సిస్టర్ పెళ్ళి అంటున్నారు. సో 2 వీక్స్లో పెళ్ళి అన్నారు, మేము పెళ్ళి అయిపోయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఏమన్నా నిన్న గట్టిగా తొక్కేశారు, పెళ్లి కూతురు గెటప్లో ఏమన్నా లోపలికి పంపిస్తారా ఆ అమ్మాయిని అంటే కొంచెం హైలైట్ చేయడానికి, తనూజాని మళ్ళీ విన్నింగ్ ఛాన్సెస్ తనూజాకి లేపడానికి, తనూజాని కొంచెం ఆ ఎమోషన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడం కోసం సో ఆ అమ్మాయిని ఏమైనా పెళ్లి కూతురు గెటప్లో పంపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది నాకు అనిపిస్తూ ఉంది. సో ఆమె లోపలికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ ఎమోషన్ అనేది ప్యూర్గా ఉంటుంది. ఎందుకంటే సిస్టరు, 3 సిస్టర్సు, తల్లి, ఫాదరు, మదరు. సో కాబట్టి సిస్టర్స్తో ఆ క్లోజ్నెస్, ఆ బాండింగ్ ఉంటుంది కాబట్టి సో మా సిస్టర్ అని చెప్పి అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి మేము దూరం వెళ్ళిపోతున్నాం ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళం అని చెప్పి అది అంటున్నారు కాబట్టి సో వాళ్ళ సిస్టర్ లోపలికి వచ్చినా అప్పుడు ఆ ఎమోషన్ కొంచెం ట్రూగానే ఉండే అవకాశాలు గట్టిగానే ఉంటాయి.
ఆబ్వియస్లీ ఎవరు వచ్చినా ట్రూగానే ఉంటే అది ఎక్కువగా పండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే నిన్న జరిగిన డ్యామేజ్ అయితే ఉందో మేబీ ఆ డ్యామేజ్ నెక్స్ట్ వీక్లో ఆ అమ్మాయి కొంచెం అయినా కానీ దాన్ని సెట్ చేసుకునే దానికి ఇంకా ఫ్యామిలీ వీకే ఆ అమ్మాయికి ఉన్న ఏకైక ఆప్షను. అండ్ దట్టు ఆ కెప్టెన్సీలో ఆ అమ్మాయి ఎంత సైలెంట్గా ఉంటే అంత బెటర్ ఉంటుంది ఆ అమ్మాయికి. సో వాళ్ళ సిస్టర్ లోపలికి రావడము, మేబీ వాళ్ళ సిస్టర్ లోపలికి వస్తున్నారు కాబట్టి హింట్స్ గట్టిగానే ఇస్తారు. సో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా చూసుకో, ఇలా ఫైట్ చెయ్యి, ఇలా మాట్లాడు, సేఫ్ గేమ్ ఆడొద్దు, ఇంకా చాలు, నువ్వే టాప్లో ఉన్నావు, ఎవరు నీ దగ్గర క్లోజ్గా ఉన్నా లేకపోయినా నువ్వు చాలా దూరంలో ఉన్నావు, సో నువ్వు అందరితో ఫైట్ చేయి అన్నట్టు చెప్తారు నాకు తెలిసి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి కూడా. ఆ ఫైట్ చేస్తేనే మళ్ళీ ఆ అమ్మాయి సెట్ బ్యాక్ అయ్యేది. ఫైట్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడుకుంటా ఉంటే అసలు అమ్మాయి కనపడదు. ఇంకా అమ్మాయి ఫైట్ చేసిన అమ్మాయికి ఆ ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బర్నీ గారి కోసం వాళ్ళ డాటర్ లోపలికి వెళ్తారంట. సో వాళ్ళ ఆ స్టేజ్ మీదకి వాళ్ళ మదర్ వస్తారు. బర్నీ గారి కోసం వాళ్ళ డాటర్ లోపలికి వెళ్తారు. వాళ్ళ డాటర్ లోపలికి వెళ్ళినప్పుడు ఉంటుంది గేము బాగా ఉంటుంది. ఒక పక్క తనూజ, ఒక పక్క దివ్య, మధ్యలో ఈ బర్నీ గారు, వాళ్ళ డాటర్, రియల్ డాటర్. అబ్బబ్బా మామూలుగా ఉండదు సిచ్యువేషన్. అక్కడ ఆ అమ్మాయి ఎలా మాట్లాడుద్ది, ఒక్కొక్కరిని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, తనూజాని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, దివ్యాని ఎలా రిసీవ్ చేసుకుంటుంది. బర్నీ గారు లోపలికి వచ్చినప్పుడు తనూజాని మంచిగా రిసీవ్ చేస్తున్నారు, దివ్యాని అసలు దేకని కూడా దేకలేదు. ఇప్పుడు వాళ్ళ డాక్టర్ లోపలికి వస్తున్నప్పుడు తనూజాని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో, దివ్యాని ఇంకెంత బాగా రిసీవ్ చేసుకుంటారో అనేది చూడాలి. సో వీళ్ళిద్దరిలో ఎవరిని రిసీవ్ చేసుకుంటే మంచిగా ఆ అమ్మాయి ఖచ్చితంగా ఒకరితో మంచిగా మాట్లాడితే ఆబ్వియస్లీ ఒకరితో మంచిగా మాట్లాడదు అమ్మాయి. నాకు తెలుసు ఆ విషయం, క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరితో మంచిగా మాట్లాడతారు అనేది నేను ఆలోచిస్తాను. మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ కొట్టండి అక్కడ కింద. నెక్స్ట్ వచ్చేసరికి మన సంజన గారి కోసం వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫాదరు ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయితే బ్యాంగ్ ఉంటుంది. సో మేబీ లాస్ట్లో వస్తారు, అందరు వస్తుంటారు, ఆమె ఏడుస్తూ ఉంటుంది, అందరు వస్తుంటారు, ఆమె ఏడుస్తూ ఉంటుంది, ఈ పైన ఓదరుస్తూ ఉంటాడు. ఇదే రిపీట్ మోడ్లో జరుగుతూ ఉంటుంది ఒక 2-3 రోజులు. ఆమె పడుకుంటుంది, లేస్తుంటుంది, ఏడుస్తుంటుంది, బాధపడుతుంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ బుడ్డోడు వస్తాడు ఫస్ట్. తర్వాత ఆ బుడ్డదాన్ని తీసుకొని వాళ్ళ ఆయన వస్తారు లోపలికి. ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆ బుడ్డోడు మమ్మీ అమ్మీ అనుకుని లోపలికి వస్తాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ లోపలికి వస్తాడు. టీఆర్పీ బ్లాస్ట్ బద్దలు అయిపోతుంది అనమాట. మామూలు కదా. లాస్ట్ టైం తను ఆ తేజ వాళ్ళ మదర్ లాస్ట్ మూమెంట్లో లోపలికి వచ్చి హడావుడి చేసినప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగే ఆ బుడ్డోడు వాళ్ళ హస్బెండ్ వస్తారు ఖచ్చితంగా వాళ్ళ డాటర్ తోటి. మామూలుగా ఉండదు, టీఆర్పీలు బద్దలైపోతాయి అనమాట సంజన గారి కోసం. దివ్య గారి కోసం కూడా వాళ్ళ మదర్ హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి, వాళ్ళ ఫాదర్ కానీ. సో వాళ్ళిద్దరు లోపల మదరే వస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. సో దివ్య గారికి మదర్ వచ్చి లోపలికి వచ్చినప్పుడు ఇప్పుడు బర్నీ గారితో ఆ రిసీవింగ్ ఎలా ఉంటుందో ఏంటో. అంటే వాళ్ళ మదర్ కూడా దివ్య గారికి సేమ్ మాధురి గారికి చెప్పారని చెప్పి నిన్నే మాట్లాడుకున్నాం. మాధురి గారికి చెప్పారని చెప్పి, మాధురి గారు సంజన గారికి చెప్పిందని చెప్పి, సో ఇలా మళ్ళీ మాట్లాడుకున్నాం. అలాంటిది బయట చాలా నెగిటివ్గానే వెళ్తుంది. వాళ్ళ మధ్య బాండింగ్ అనేది ప్రాపర్గా లేదు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో అది వేరే రకంగా వెళ్తుంది అని చెప్పి అక్కడ ఏదైతే తెలుస్తుందో, మరి ఇప్పుడు వాళ్ళ మదర్ లోపలికి వచ్చినప్పుడు ఈ అమ్మాయితోటి ఎలా మాట్లాడతారో, బర్నీ గారి గురించి ఏం చెప్తారు ఏంటి అనేది చూడాలి. సో ఇలాగా ఉంటుంది అనమాట. ఫ్యామిలీ వీక్లో మోస్ట్లీ ఎడ్జ్ మాత్రం కళ్యాణ్ వైపే చూపిస్తూ ఉంది. సో కళ్యాణ్కి కానీ ఫ్యామిలీ వీక్ కానీ సరిగ్గా పండితే మాత్రం ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకొక సెకండ్ థాట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. చాలా ఓపెన్గా చెప్తున్నాను. సో ఇంకా చూసుకోండి, మీరే అర్థమవుతుంది మీకు నేను ఏం చెప్తున్నాను అనేది. ఇదన్నమాట సంగతి. హింట్స్ ఏమిస్తారండి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ వాళ్ళ మదర్ లోపలికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, తనుజాతో గొడవ పెట్టుకోమని చెప్పుద్దా, ఎవరు చెప్పరు తనుజాతో గొడవ పెట్టుకోమని. తనుజాతో ఎంత పాజిటివ్గా ఉంటే మీకేం చెప్పాను నేను 4 వారాల క్రితం చెప్పా. కళ్యాణ్ తనూజాని నెగిటివ్గా వెళ్ళి ఆపోజిట్కి వెళ్ళి కొట్టకూడదు. కళ్యాణ్ పాజిటివ్ ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి. అంటే అందరితోటి హౌస్లో మంచిగా ఉండాలి. ఈవెన్ తనూజాతో కూడా మంచిగా ఉంటేనే తన ఓట్ బ్యాంక్ పెరుగుద్ది తప్పితే తనూజాకి ఎదురెళ్తే తన ఓట్ బ్యాంక్ 1 ఇంచు కూడా పెరగదు అని నేను ఏదైతే చెప్పానో అది ఈరోజు జరిగిందా లేదా, అలాగే జరుగుతుందా లేదా. కళ్యాణ్ తనూజాతో మంచుకుంటున్నాడు, మిగిలిన హౌస్ మేట్స్తో మంచుకుంటున్నారు. కళ్యాణ్ ఓట్ బ్యాంక్ పెరిగిందా లేదా. చాలా మంది శుద్ధ పూసలు ఏమన్నారు, తనూజాతో రైవల్రీ లేకపోతే కళ్యాణ్కి అసలు ఓట్ బ్యాంకే పెరగదరా. పెరగలే, ఇప్పుడు పెరిగిందా లేదా. అది మహేష్ గారు ఏదైనా ఒకటి చెప్పాడు అంటే ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది ఖచ్చితంగా. అడ్డంగా ఏది పడితే అది మాట్లాడు.
తనుజ రైవలరీ పెట్టుకోవాలి, ఓట్ బ్యాంక్ పెరిగిపోద్ది, ఈ సోది మాటలు ఉన్నాం మన దగ్గర. ఒక క్లారిటీ ఉంటుంది మన దగ్గర. సో పక్కా క్యాలిక్యులేటివ్గా వెళ్తాం అనమాట ముందుకు మనం. సో అందుకని మనకి చాలా తక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి, తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే, సో అలా కాకుండా కొంచెం ఎక్కువ మందిని చేయాలి మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో వీడియోని లైక్ చేస్తుండే అంటే జై హింద్.